షాలీం సార్. ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? డిగ్రీయాల. దుగ్గిరాల నుండి వచ్చారు. ఓకే, తెనాలి వెళ్ళే దారిలో. తెనాలి వెళ్ళేదారు. ఓకే బ్రదర్, మరి జాబ్ మేళా అటెండ్ అయ్యారా మీరు? ఎలా అనిపిస్తుంది ఇటువంటి జాబ్ మేళాలు మెయిన్గా కండక్ట్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 lakhs జాబ్స్ ఫర్ యూత్ అన్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. ఇప్పుడు జరిగిన 6 months పరిపాలన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రఫ్గా 20 జాబ్ మేళాస్ జరిగినాయి ఓన్లీ గుంటూరు డిస్టిక్లో. దానికి రఫ్ అండ్ టఫ్గా ఒక 100 to 250 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఒక 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం 100 to 150 జాబ్ మేళాస్ కండక్ట్ చేసి ఉంటారు. బట్ ఈ 6 monthsలోనే రఫ్గా ఒక 20 to 25 జాబ్ మేళాస్ ఓన్లీ 1 district అంటే అన్ని డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే దాదాపు రఫ్గా ఒక 150 అయ్యి ఉండే. ఇది మన ఏపీఎస్ఎస్డిసి తరపున నైపుణ్యం ఏదైతే ఉందో కార్పొరేషన్, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. మన వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఎక్కువ కావాలి, మళ్ళీ చదువుకుంటేనేమో జాబ్స్ లేవంటారు. ఉన్నాయి కంప్లీట్. ఇప్పుడు జాబ్ డ్రైవ్ జరుగుతున్నాయి, జాబ్ కావాల్సిన అటెండ్ అవుతున్నాడు. టైం పాసర్స్ వస్తున్నారు పోతున్నారు. బట్ ఓకే సార్, ఎంప్లాయ్మెంట్ అయితే బాగానే క్రియేట్. గవర్నమెంట్లో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదా? చేయలేదు. అద్భుతంగా చేసామని చెప్తున్నారు కదా వాళ్ళు. లేదు సార్, ఎక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు డిస్టిక్లో తీసుకుంటే ప్రతి సంవత్సరం 4 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. మరి ఇప్పుడు సార్ అక్కడ దాకా ఎందుకు? విజయ్ డిగ్రీ కాలేజ్ నుంచి లాస్ట్ ఇయర్ 200 to 300 మెంబర్స్ బయటకు వచ్చారు. 2019 to 24 వేసుకుంటే దాదాపు ఒక 1 lakh రఫ్గా ఉంటారు. మరి వాళ్ళందరూ ఇక్కడికి జాబ్కి రావడానికి కారణం ఏంటి సార్? ఈ డ్రైవ్కి ఎంప్లాయ్మెంట్ లేదని ఉంటాయి కదా. ఈ కాలేజ్ సీనియర్సే ఇక్కడికి వస్తున్నారంటే చుట్టుపక్కల మన స్టేట్ వైడ్ ఎలా ఉంటుంది, మరి గవర్నమెంట్ గుంటూరు డిస్టిక్ ఎలా ఉంటుంది? ఎలా ఉంది ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పినట్టుగానే ఆయన చేస్తున్నారా? ఉద్యోగ కల్పనలోనే ఉన్నారా ఆయన? సార్ ఉద్యోగ కల్పనలో ఉన్నారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పిఎస్ఎస్డిసి స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి ఒక సర్వే మాకు నిర్వహించారనమాట మన నియోజకవర్గం మొత్తం, మంగళగిరి నియోజకవర్గం మొత్తం. సో దానిలో కూడా కొంచెం సర్వే ద్వారా బాగానే అంటే స్కిల్ సెన్సెస్ ఎంతమంది ఉన్నారు, అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్, మ్యారీడ్, అన్మ్యారీడ్ డివైడ్ చేసేసి దానికి సంబంధించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పనిలోనే ఉన్నారు. ఓవరాల్గా అంటే లోకేష్ గారు వర్కింగ్ ఏమనిపిస్తుంది సార్? లోకేష్ గారి వర్కింగ్ ఓవరాల్గా అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. అంటే చాలామంది ట్రోల్ చేశారు కదా, ఆయన రాజకీయాలకు పనికిరాడు, ఎన్నికల్లో గెలవలేకపోయాడు, ఆయన వేస్ట్, సమర్థుడు కాదు అసమర్థుడు, ఇట్లా చాలామంది ఛాలెంజ్ చేసేవారు కదా, ఐరన్ లెగ్ ఇట్లా ఇట్లా. సార్ ట్రోల్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చేస్తున్న పనులను బట్టి సమాధానం చెప్తున్నారు కదా సార్. ఆయన ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి ట్రోల్ చేసిన 6 months 1.5 yearలోనే ఆయన ఏందో చూపించుకున్నాడు. తర్వాత గెలిచి ఆయన స్టాండ్ అనేది తీసుకున్నాడు మంగళగిరిలో. ఎప్పుడూ లేదు ఇంత మెజారిటీ, బంపర్ మెజారిటీతో గెలవడం. ఆయన మార్క్ అనేది పడిపోయింది. ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఇప్పుడు బాగానే సేవలు అందిస్తున్నారు. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఫ్యూచర్ ఐటీ ఇండస్ట్రీస్ ఎలా ఉండబోతున్నాయి ఏపీలో? సార్ ఆల్రెడీ మీరు ఒకవేళ ఎంక్వైరీ చేసుకుంటే మంగళగిరిలో దాదాపు ఒక 50 కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. అవి లోకేష్ గారు అంత ముందు నాయకత్వంలో ఉన్నప్పుడే వాటికి శిలాపలకలు అవన్నీ వేశారు. బట్ ఏంటంటే గత ప్రభుత్వం వల్ల వాళ్ళ దిగజారుడు తరమో లేకపోతే ఇంకోటో మరి క్యాపిటల్ సరిగ్గా లేకపోవడం వల్ల మంగళగిరి కంపెనీస్ రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ లోకేష్ గారి నాయకత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ కంపెనీస్ అన్ని ముగ్గు చూపుతున్నాయి. మంచి రోజులు అనుకోవచ్చు ఇంకా ముందు సార్. డెఫినెట్గా యువతకు మంచి రోజులే. గత ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? కాదు ఐటీ మినిస్టర్ ఏముందండి, గుడ్డు మంత్రి. అలా దావోస్ వెళ్తే చలవుతుంది అంటాడు. గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మంచి మీమ్ మెటీరియల్ అండి. ఆయన మీమ్ మెటీరియల్ ట్రోల్స్కి మంచిగా వాడుకున్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్కి అంతకుముందు ఐటీ మినిస్టర్కి అంటారు కదా సార్, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉండద్దని అలా ఉండే. ఓకే.